వెటరన్ స్టార్స్ అంతా కూడా 100 కోట్ల సక్సెస్లతో మంచి జోష్లో ఉంటే మన టాలీవుడ్ కింగ్ మాత్రం ఎందుకనో వెనకబడుతున్నాడుగా కనిపిస్తోంది. అప్పుడెప్పుడో గత పొంగల్ బరిలోకి దిగి పర్లేదు అనిపించుకున్న ఈ స్టార్ అప్పటి నుండి ఒక్కో సినిమా వదలకపోవడంతో ఇంతకీ అసలు మా హీరో గారికి ఏమైందబ్బా అంటూ ఆరాలు తీస్తున్నారట ఈ హీరో డై హార్ట్ ఫ్యాన్స్. ఇండస్ట్రీకి 4 పిల్లర్స్ అని చెప్పుకునే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లలో ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్యతో చిరంజీవి, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్తో బాలకృష్ణ, F2, F3, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో వెంకీ 100 కోట్ల క్లబ్లోకి చేరిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో ఒకరైన నాగ్ని మాత్రం ఇంకా 100 కోట్ల క్లబ్ ఊరిస్తూనే ఉంది. గతేడాది నాసామి రంగాతో హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చిన ఆ సక్సెస్ రాజ్ తరుణ్, అల్లరి నరేష్లు పంచుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన సినిమా పడితే నాగార్జున కూడా 100 కోట్ల క్లబ్లో చేరడం పెద్ద కష్టమేమీ కాదు. ఇకపోతే శేఖర్ కముల్లా దర్శకత్వంలో వస్తున్న కుబేరా, అలాగే రజనీకాంత్ కూలీలో నటిస్తున్న నాగ్ తన ఆశలన్నీ ఈ సినిమాలపైనే పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలు భారీ వసూళ్లు సాధించినా అది నాగ్ ఖాతాలో పడదన్న సంగతి ఈ అక్కినేని అందగాడికి తెలియందేం కాదు. చూడాలి మరి ఆ తర్వాతి సినిమాలతో అయినా 100 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అవుతాడో లేదో. For more videos like this, subscribe Big TV channel.